హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ప్రియమ్మ చేతి వంట. మన ఇంటి వంట మన చేతి వంట. వెల్కమ్ బ్యాక్ అండి. ఒక్కసారి వాళ్ళ వీడియో ఏంటో తెలుసా అండి? చూడండి, ప్లేట్ చూస్తేనే నోరూరిపోతుంది కదా. మంచి హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ, పక్కనే ఆనియన్స్, అలానే చికెన్ కర్రీ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి ఒక సండేకి. చూసారా, ప్లేట్ చూస్తేనే ఎంత యమ్మీగా టెంప్టింగ్గా ఉంది కదా. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇంత యమ్మీ బిర్యానీ ఎలా చేసుకోవాలన్నది చూసేద్దామా? మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ మనం చికెన్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ అంటేనే కావాల్సింది ఫ్రైడ్ ఆనియన్స్ అండి. బికాస్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసే టేస్ట్ వేరు కదా. సో ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి నేను ఫాలో అయ్యే సింపుల్ మెథడ్ని మీకు చెప్తాను. ఫస్ట్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా వాటిని ప్రెస్ చేసుకుంటూ సాల్ట్ మంచిగా పట్టించాలి ఆనియన్స్కి. తర్వాత ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఒక్క 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి. ఇంత క్రిస్పీగా అసలు చాలా అంటే చాలా మంచిగా వస్తాయి. మనం సాల్ట్ వేయటం వల్ల ఆనియన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది, త్వరగా ఏగుతుంది. మనం ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి, బికాస్ ఇవి బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఒక 1/2 kg చికెన్ తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసేసి వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. అది చికెన్ని సాఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు చికెన్లో మనం ఈ మసాలాస్ అన్నీ వేసి చికెన్ని మ్యారినేట్ చేసుకోబోతున్నాం. ఈ మసాలాస్ ఏంటంటే ధనియాల పొడి, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, మసాలా కారం అండి ఇది, కాశ్మీరీ చిల్లీ పౌడర్, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు. ఇప్పుడు ఇవన్నీ వేసి మనం చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో ఫస్ట్ నేనేం చేస్తానంటే హోల్ గరం మసాలా స్పైసెస్ వేయాలండి. అవి బిర్యానీ ఆకు, తర్వాత షాహీ జీరా, స్టార్ అనీస్, లవంగాలు, అనాస పువ్వు, చెక్క చిన్న ముక్కేనండి. ఇది వచ్చేసి మనకి స్టోన్ ఫ్లవర్ అంటారండి. ఇది బిర్యానీకి చాలా ఇంపార్టెంట్, మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. నల్ల యాలకి ఒకటి, మరాఠీ మొగ్గలు చిన్నవి 2, ఇలాచీ 2, ఇవన్నీ వేయాలి చికెన్లోకి. బికాస్ ఇవి మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తాయండి చికెన్కి, ఏ ఒక్కటి మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా మసాలాలు, అవన్నీ వేసేసుకుందాం. స్పైసెస్ ఎప్పుడన్నా సరే కరెక్ట్గా చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి మంచిగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసుకొని కొద్దిగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేయబోతున్నాను. ఆయిల్ అంటే మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి, ఆ ఆయిల్ వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ మొత్తం అన్నీ కలిసేలాగా మనం నీట్గా కలుపుకోవాలి. దానికంటే ముందు నేను ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, మసాలాలు మొత్తం అన్నీ కలిసి చికెన్కి కలిపేలాగా ఇలా ఒత్తుతూ కలుపుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకునేటప్పుడు ప్రెస్ చేసుకుంటూ కలపాలన్నమాట. ఒత్తుతో కలిపితే ఏమవుతుందంటే చికెన్లోకి ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా దిగుతాయి అన్నమాట. త్వరగా చికెన్ ఆ మసాలాలు ఆ ఫ్లేవర్లు మొత్తం పీల్చుకొని మనం కుక్ చేసుకున్నప్పుడు టేస్ట్గా ఉంటాయి. సో ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలిపిన తర్వాత నేను ఇక్కడ పెరుగు తీసుకున్నానండి. పెరుగులో ఏ మాత్రం వాటర్ లేకుండా ఓన్లీ గట్టి పెరుగునే తీసుకున్నాను. మీరు చూసారంటే ఇప్పుడు గట్టి పెరుగును మాత్రమే కలుపుకోవాలి. వాటర్ ఉన్న పెరుగు అస్సలు తీసుకోవద్దు. ఎందుకో నేను మీకు వంట ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాను. సో ఇలా గట్టి పెరుగు వేసుకొని మంచిగా ఇలా మళ్ళీ ఒత్తుతూ కలుపుకోండి. పెరుగు మన స్పైసెస్ అన్నీ నీట్గా కలవాలి. అప్పుడైతేనే మనకి చికెన్ మంచిగా ఫ్లేవర్స్ మొత్తం పీల్చుకొని మనం బిర్యానీ వండుతున్నప్పుడే అబ్బా ఇంకెప్పుడు అయిపోతుంది, ఎప్పుడు తిందాంరా అన్నంత అరోమా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. 1/2 లెమన్ సరిపోతుందండి.
మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపామంటే అందులో ఫ్లేవర్స్ అయితే చాలా బాగా దిగుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక లిడ్ వేసి క్లోజ్ చేసేసి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి కలిపేసానండి. మీ దగ్గర ఉంటే కనుక కొంచెం కసూరి మేతి కూడా ఈ స్టేజ్లో వేసుకోండి, నేను వేయలేదు. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అవనిద్దాం. ఆ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం బాస్మతి రైస్ని కొలుసుకుందాం. నేను ఈ కప్తో 2 కప్స్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే మనం చికెన్ క్వాంటిటీకి ఈక్వల్గా తీసుకోవాలి. ఇఫ్ సపోజ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటే హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. లేదంటే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మంచిగా కడిగేసేసి వాటర్ పోసుకొని సోక్ చేసుకుందాం. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే ఒక్కసారి మాత్రమే వాష్ చేయాలండి. 2-3 టైమ్స్ వాష్ చేస్తే కనుక ఇందులో ఉన్న ఫ్లేవర్ పోతుంది. సో ఓన్లీ 1 టైం మాత్రమే వాష్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఏ మాత్రం లేట్ చేయకుండా. చికెన్ హాఫ్ అన్ అవర్ ఊరిపోయింది, బాస్మతి రైస్ కూడా సోక్ చేసాం. ఇప్పుడు నేను ఒక పాన్ పెట్టుకొని అందులో ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ గీ అండ్ నెయ్యి వేసాను. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఇందులో వేసిన ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇందులో వేరే స్పైసెస్ ఏమీ వేయలేదండి. ఓన్లీ గ్రీన్ చిల్లీ అండ్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసాను. మిమ్మల్ని ఇందాక ఓన్లీ పెరుగు వేసుకోండి, వాటర్ ఎందుకు వేసుకోవద్దు అన్నానంటే ఇప్పుడు ఇది డ్రైగా ఉంది కదండి. డ్రైగా ఉన్నప్పుడు మనకి చాలా వరకు మసాలా గిన్నెకి అంటిపోయి ఉంటుంది. సో కొంచెం వాటర్ వేసుకొని ఆ మసాలా మొత్తం క్లీన్గా వేసేసుకోవాలి. అందుకని గట్టి పెరుగు వేసుకోమన్నాను. అదే మనం కొంచెం వాటరిష్గా వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వాటర్ వేయటానికి కుదరదు అనమాట. సో అందుకని గట్టి పెరుగు తీసుకున్నాం అనుకోండి, మంచిగా గిన్నె క్లీన్ చేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ద సేమ్ టైం మనకి చికెన్ కుక్ అయ్యేలోపు మనం ఇంకొక స్టవ్ మీద పక్కన చికెన్ మగ్గుతుందండి. సేమ్ అదే టైంలో నేను పక్కన ఒక చిన్న గిన్నెలో రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టేసుకున్నాను. మనకు దమ్ బిర్యానీకి వచ్చేసరికి వాటర్ మెషర్మెంట్స్ ఏమీ ఉండవండి, ఎక్కువే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఓన్లీ రైస్ స్ట్రెయిన్ చేసి వేస్తాం. ఇప్పుడు ఆ వాటర్లో నేను బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, స్టార్ ఎనిస్, 2 ఇలాచి, ఒక నల్ల ఇలాచి, అలానే ఉప్పు అండి. ఇందులోకి ఎప్పుడైనా సరే కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ టేస్ట్ చేసినప్పుడు అది సీ వాటర్ అంటే సముద్రపు నీళ్ళలాగా ఉప్పుగా ఉండాలన్నమాట. అలానే ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక సగం నిమ్మ చెక్క పిండేస్తున్నాను. నిమ్మ చెక్క వేయటం వల్ల మనకు రైస్ చక్కగా పొడి పొడిగా వస్తుందండి. ఇందులోనే కొంచెం అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం. ముఖ్యమైన వస్తువు ఇందులో ఒకటి మర్చిపోయామంటే ఇదే స్టోన్ ఫ్లవర్. బిర్యానీకి ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కసారి మొత్తం మంచిగా ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మన రైస్కి ఎసరు ఎలాగైతే మరగనిస్తామో అలా మరగనివ్వాలి. ఈలోపు ఒక్కసారి మనం చికెన్ చూద్దాం. అరే వా, చూసారండి ఎంత బాగా ఉడికిందో. అది అమ్మో ఇంత ఆయిల్ అనుకోకండి, అది చికెన్లో ఫ్యాట్ రిలీజ్ అవ్వటం వల్ల కొంచెం ఆయిల్ ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ గీ అండ్ ఆయిల్ వేసాను కాబట్టి హెల్తీనే, హ్యాపీగా తినేయచ్చు. ఒకసారి కలుపుకొని మన చికెన్ అయితే ఫ్రై అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. ఎప్పుడైతే చికెన్లో ఆయిల్ రిలీజ్ అయిపోయిందో అది చికెన్ ఉడికిపోయిందని అర్థం అనమాట. దింపి పక్కన పెట్టేసుకుందాం. ఇన్ ద మీన్ వైల్ ఇప్పుడు మన ఎసరు ఎక్కడ వరకు వచ్చి, అరే మంచిగా బాయిల్ అయింది కదండి. ఇప్పుడు రైస్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మీరు నీళ్ళతో వేశారంటే ఇది మళ్ళీ ఆ వేడి తగ్గిపోయి మళ్ళీ బాయిల్ అవడానికి టైం పడుతుంది, రైస్ చిమిడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో రైస్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని నీట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇక్కడ ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మనకి చెప్పాను కదండి, బిర్యానీ
లో వాటర్ సముద్రపు నీళ్ళలాగా ఉప్పగా ఉండాలి. ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 2 minutes ఉడకనివ్వండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కుక్ అవుతున్నప్పుడే లేయర్స్ వేసుకోవాలి. లేయర్స్ అంటే ఎట్లా వేసుకోవాలి? ఫస్ట్ లేయర్ ఆల్వేస్ 60% ఉడికిన రైస్ వేసుకోవాలి. 60% ఏమిటంటే ఇట్లా ఒక పొలుకు తీసి గిల్లితే రెండుగా విరగాలి. ఇది పర్ఫెక్ట్గా 60% ఉడికిన రైస్ మనకి. ఫస్ట్ లేయర్ ఎప్పుడైనా సరే 60% వేసుకోవాలి. సో ఒక స్ట్రెయినర్ సహాయంతో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి చికెన్, దాని మీద ఫస్ట్ లేయర్ వేసుకుందాం. ఫస్ట్ లేయర్ 60% ఉడికిన రైస్ అనమాట. సో ఇలా వేసుకొని మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి మనకి 70% ఉడికిన రైస్ అనమాట. నెక్స్ట్ లేయర్ ఎప్పుడైనా సరే ఒక 5 minutesకి 70% ఉడికిన రైస్ రెడీ అవుతుంది మనకి. నెక్స్ట్ లేయర్ 70% ఉడికిన రైస్ని వేసుకొని అది కూడా మంచిగా లెవెల్ చేసేసుకోండి. నెక్స్ట్ థర్డ్ లేయర్కి వచ్చేసరికి మనకి 80% ఉడికిన రైస్, ఒక 5 minutesకి 80% ఉడికిన రైస్ రెడీ అయిపోతుంది. సో అందుకనే మన స్టవ్ ఆన్లోనే పెట్టుకొని లేయరింగ్ వేసుకోవాలి. 80% ఉడికిన రైస్ని మంచిగా థర్డ్ లేయర్ మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే లేయర్స్కి మధ్యలో కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, బికాస్ మనకి కింద ఉన్న మసాలానే సరిపోతుంది మైల్డ్గా. ఇది ఎట్ ది లాస్ట్ 90% ఉడికిన రైస్ని వేసేయాలి. లాస్ట్కి వేసిన తర్వాత మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న రైస్ మీద నేనేం చేస్తున్నానంటే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, అవి వేసేస్తున్నాను. బిలీవ్ మీ అండి, ఈ ఆనియన్స్ మీ బిర్యానీకి పక్కా టేస్ట్ని యాడ్ చేస్తాయి. కొంచెం లైట్గా గరం మసాలా వేసాను, ఎందుకంటే ఎక్కువ వేసేస్తే ఇంట్లో పిల్లలు తినలేరు. సో మైల్డ్గా సెటిల్గా ఉండాలి కాబట్టి కొంచెం వేసి పైనుంచి మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసినవి. ఇప్పుడు దీన్ని మనం దమ్ పెట్టుకోవాలి. దమ్ పెట్టుకునే ముందు ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉంది. మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ని ఒక గ్లాస్ ఇలా కార్నర్స్ నుంచి పోసుకోవాలి, మధ్యలో పోయొద్దు. కార్నర్స్ నుంచి పోయటం వల్ల ఏమవుతుందంటే అది మనం దమ్ పెట్టినప్పుడు మనకి ఆ 60, 70, 80, 90% రైస్ ఉంది కదా, అది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పైన ఒక రోల్ కానీ ఏమైనా పెట్టుకోండి. అది అలా పెట్టుకోవడం వల్ల మంచిగా దమ్ ఫామ్ అవుతుంది. పైన వెయిట్ పెట్టుకొని 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత 5 minutes సిమ్లో పెట్టి ఉడకబెట్టి ఆఫ్ చేసేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలి. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. వావ్, చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు మనం కలిపి చూద్దాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గరిటెతో బిర్యానీని ఎప్పుడైనా సరే మధ్యలో నుంచి తీయకూడదు, ఇలా చుట్టుపక్కల నుంచి తీయాలి. మధ్యలో నుంచి తీస్తే ఏమవుతుందంటే ముక్క చెదిరిపోతుంది. సో ఇలా పక్కల నుంచి తీయాలి. వావ్, చూసారా అండి రైస్ ఎంత పొడిలాడుతూ పలుకుగా ఏ మెతుకు ఆ మెతుకు పడుతుందో చూసారా. మనం ఎట్లాంటి అడిషనల్ కలర్స్ వేయకపోయినా మనం వేసిన కాశ్మీరీ చిల్లీ మాత్రమే మన బిర్యానీకి మంచి కలర్ యాడ్ చేసింది చూసారా. ఇలా కార్నర్స్ నుంచి ఇలా తిప్పుకుంటూ ఎప్పుడైనా సరే బిర్యానీని ఇలానే తిప్పుకోవాలి. మధ్యలో పెట్టుకొని తీసేసామంటే మనకి రైస్ విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంతేనండి, సింపుల్ యమ్మీ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మంచిగా ఆనియన్, లెమన్ పెట్టుకొని మంచి చికెన్ కర్రీతో కలుపుకొని తింటే అదరహో అనాల్సిందే ఎవరైనా. సో చికెన్ పీసెస్ చూసారా ఎంత ప్రాపర్గా కుక్ అయ్యాయో. ఇంతేనండి, చాలా సింపుల్. నెక్స్ట్ సండే తప్పకుండా మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతసేపు ఓపిక్గా మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.